దగ్గర ఉన్నాయి. ఎవరితో అండి? కంగ్రాచులేషన్స్ సత్యదేవ్ ఫర్ యువర్ ఎక్సలెంట్ టీజర్. రియల్లీ ఇట్స్ ఫెంటాస్టిక్ ఇన్ a unique style. It is wonderful to really behold and I wish you all the very best. Thank you sir. Thank you చాలా so much. కష్టపడి ఈ సినిమా బోల్డ్ డేట్స్ బోల్డ్ టైము స్పేర్ చేసావు ఈ సినిమా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నువ్వు జనరల్గా ఒక స్క్రిప్ట్ని సెలెక్ట్ చేయడానికి చాలా కెమిస్ట్రీ, చాలా ఫిజిక్స్, చాలా మ్యాథమెటిక్స్, ఎంపీసీ స్టూడెంట్ కాబట్టి నువ్వు ఇవన్నీ జరుగుతాయి కదా. అసలు వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ రియల్లీ దట్ హుక్డ్ యూ టు సెలెక్ట్ దిస్ ఫిల్మ్? నాకు ఎప్పుడు అది వండర్గా ఉంటుంది, జేబ్రా నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసేవాని. ఐ నో మెనీ స్క్రిప్ట్స్ కేమ్ టు యూ ఎట్ ద టైమ్, యూ పిక్ దిస్ అవుట్. అది ఆ స్పెషల్ టచ్ ఏంటన్నది నాకు రియల్లీ క్యూరియస్ థింగ్ టు నో. సార్ థ్యాంక్ యూ. యా ఎంపీసీ స్టూడెంట్ నేనండి. నాకు తెలుసు సార్ ముఖ్యంగా డెఫినెట్లీ ద వరల్డ్ ఆఫ్ జీబ్రా, ఈశ్వర్ చెప్పిన విధానం, ఈశ్వర్ కన్విక్షన్, మెయిన్ నేను అన్నానే మనీ ఉందని. ఎందుకంటే ఇందులో ఒక డైలాగ్ ఉంది, డబ్బుకున్న ఒక క్వాలిటీ ఏంటంటే అది ఒక దగ్గర ఉండాలనుకోదు, రొటేషన్లో ఉండాలనుకుంటూ ఉంటుంది అని చెప్పి. ఇలాంటి ఒక అంటే మనీ ఫిల్మ్ అనగానే నాకు నా ఫస్ట్ అదే డబ్బుని సంపాదిస్తుంది. యా, సో నాకు ఎప్పుడైతే మనీ ఇన్వాల్వ్ అయ్యి అంటే అంత బ్యూటిఫుల్గా దాని చుట్టూ ఒక బ్యాంక్ సిస్టమ్, ఒక దాంట్లో జరిగే ఒక లొసుగులు, ఎవ్రీథింగ్ ఇంత క్రిస్టల్ క్లియర్గా అసలు ఈరోజు వరకు నేను వినలేదు. అండ్ నేను ఈశ్వర్ చెప్పచ్చా, నువ్వు సిటీ బ్యాంక్ ఎంప్లాయీ అని? ఓకే. సో ఆనెస్ట్లీ ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఒక బ్యాంక్ పెట్టుకోవచ్చు, అంత మైన్యూట్ డీటెయిల్స్. అంటే మాకు చెక్ బుక్స్ ఉంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి, డ్రైవింగ్ లైసెన్స్లు ఉంటాయి. ఆనెస్ట్గా బయటికి వెళ్ళి చూపిస్తే మమ్మల్ని వదిలేస్తారు. అంతటి కన్విక్షన్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఇచ్చి ఈశ్వర్ చెప్పిన విధానమే సార్ మెయిన్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అంటే షోల్డరింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అంటారు కదా. సో ధన, నేను, సత్యరాజ్ సార్, సత్య అకాల, ప్రియా భవానీ శంకర్, సునీల్ అన్న, ఇంతమంది ఉన్నప్పుడు అండ్ ఆ క్యారెక్టర్స్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఈక్వలెంట్ అండ్ ఒక రీజన్ ఉంది ఈ సినిమాని షోల్డర్ చేయడానికి. సో అక్కడ ఐ వాజ్ సోల్డ్. ఓకే, నౌ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ఎవ్రీ వన్ ద సేమ్ వే. అండ్ అలా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఈక్వల్ అమౌంట్స్లో ఎప్పుడైనా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఐ ఫీల్ ద ఫిల్మ్ విల్ ఆల్వేస్ బీ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అని నేను నమ్మాను. ఓకే, అది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్స్. తర్వాత నార్మల్గా ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఆడియన్స్ సంథింగ్ అబౌవ్ ద లైఫ్, నాట్ విత్ ఇన్ ద లైఫ్, రైట్, ఒక ఫ్యాంటసీ కానీ లేకపోతే ఒక హారర్ కానీ అండ్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఎక్కువగా నార్మల్గా ఈ మధ్య దే ఆర్ పేయింగ్ రైట్ నౌ డేస్. మనం కనుక వాచ్ ది ప్రెజెంట్ సినేరియో, ఈ సినిమాకి సంబంధించినంత వరకే ఓకే యూ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఇట్ వాట్ ఇట్ ఈస్ అన్నది, బట్ ఈస్ దేర్ ఎనీ దట్ స్పెషల్ కాంపోనెంట్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఈస్ రియల్లీ అబౌవ్ ది లైఫ్? హర్షద్ మెహతా క్యారెక్టర్ ఏమైనా ఉందా సినిమాలో? నువ్వే హర్షద్ మెహతా? సో అంటే నేను అనుకోవడం సార్, మీరు అన్నట్టు టూ వేస్. ఒకటి మనకు తెలియని ఒక వరల్డ్ని చూపించడం, ఇంకోటి మనకు తెలిసిన వరల్డ్నే కొత్తగా చూపించడం. ఓకే, సో బ్యాంకింగ్ అనేది మనందరం ప్రతిరోజు బ్యాంకింగ్ చేస్తాం, బట్ బ్యాంక్ లోపల జరిగే మైన్యూట్ డీటెయిల్స్ మన ఎవరికి తెలియదు. అంటే ఎప్పుడైతే మనకు తెలిసింది కొత్తగా చూపించినప్పుడు, మనకు తెలియని డీటెయిల్స్ చెప్పినప్పుడు ఇంకొంచెం ఇంటర్వ్యూ అవుతాం కదా. సో ఐ ఫీల్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇస్ దట్ ది ఎంటైర్, బికాస్ మొత్తం ఒక బ్యాంక్ సెట్నే వేశారు. అంటే ఆనెస్ట్లీ ఆ బ్యాంక్లోకి వస్తే ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేసి వెళ్ళాల్సిందే, అంత పెద్ద బ్యాంకింగ్ సెట్ కూడా వేశారు వీళ్ళు. సో ఐ పర్సనలీ ఫీల్ టూ వేస్ ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్. వన్ మీరు అన్నట్టు ఫ్యాంటసీ, ది అదర్ వన్ రియల్ లైఫ్ ఇన్ అ డిఫరెంట్, అంటే లైక్ అన్నోన్ థింగ్స్ ఇన్ రియల్ లైఫ్. మనం రోజు చేస్తుంటాం, అరే ఇలా ఉంటుందా, అలా ఉంటుంది, ఓ ఇది కూడా ఉంటుందా అనే ఒక ఎలిమెంట్ వస్తుంది చూడండి. దట్స్ వాట్ జీబ్రా ఇస్. అంటే లాస్ట్ టు కన్క్లూడ్, ఈ హర్షద్ మెహతా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇన్స్పిరేషన్ కానీ కథలో ఏమైనా ఉందా? ఎందుకంటే ది ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఇండియన్ who brought out the lapses and looseneds in banking system. Never before, never after. హర్షద్ మెహతా ఉన్నాడండి సినిమాలో, ఆయన పేరు ఈశ్వర్ కార్తిక్. అతనే హర్షద్ మెహతా యాక్చువల్లీ. ఈ కథను అంత అద్భుతంగా రాసి ఆ లూప్ హోల్స్ అన్ని. యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దిస్? No, why you know? No, you have to answer. As a director, you have to answer because it is a very interesting topic all across the country and then later in the world.
Harshad Mehta created such kind of an atmosphere wherein banking system became a laughing stuff in the country. Exactly. Arshad Mehta, actually, yes, he was the role model for this story, actually. That's what I'm asking. Of course, yes, but actually, ఈ స్టోరీలో యాక్చువల్లీ చాలా వరల్డ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. దాంట్లో ఒక్కటి బ్యాంకింగ్ వరల్డ్. సో ఇంకా మిగతా ఉన్న స్టోరీ సత్యరాజ్ సార్ డాలీ వరల్డ్, అది అన్నీ యాక్చువల్లీ అదే ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా యాక్చువల్లీ అన్నీ కలిపి యాక్చువల్లీ హౌ ఆల్ ద వరల్డ్స్ ఆర్ గోయింగ్ టు ఇంటర్వైన్ అన్నది ఈ స్క్రీన్ ప్లేలో తీసుకొచ్చాము. సో ఇది టీజర్లో యాక్చువల్లీ చాలా చూపించలేదు యాక్చువల్లీగా. మేబీ ట్రైలర్లో మేబీ చూస్తే మీకు ఆన్సర్ దొరికిపోతుంది. అదే రైట్. థ్యాంక్ యూ Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఎన్ రెడ్డి గారు, ఏంటి వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు మొదటి నుంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు తీయడం కోసమనే మీరు రియల్ ఎస్టేట్ కింగ్ అయిన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. వాట్ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్ అండి? ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ చాలా బాగుందండి. హలో, ఓకే. కంటెంట్ బాగుంది. ఈ కంటెంట్ నచ్చడం వల్ల దీన్ని సినిమాను చేయడం జరిగింది ఇంట్రెస్ట్తోని. ఇది అండి. బడ్జెట్ ఎక్కువ పెట్టారని తెలిసింది. పెట్టామండి. బడ్జెట్ గురించి ఆలోచించాలండి. కంటెంట్ బాగున్నప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించామండి. సినిమా తీయలేం కదా. అదేలేండి. అంటే దేని మీద ఎక్కువ బ్యాంక్ అయ్యారు సార్? అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బడ్జెట్ బాగా అబౌవ్ ది లైన్ పెట్టారని విన్నాము. పెట్టామండి, కానీ ఓన్లీ కంటెంట్ దీని మీద కాన్ఫిడెన్స్తో మేము ముందుకు వెళ్ళడం జరిగిందండి. కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ ది బిగ్గెస్ట్ హిట్. సత్యదేవ్ గారు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అంటే జీబ్రా అనే టైటిల్ ఓన్లీ మీరు అన్నట్టు బ్లాక్ మనీ వైట్ మనీ అలా పెట్టారా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ హిడెన్ మీనింగ్? ఆయన ఫస్ట్ ఫిల్మ్ పెంగ్విన్ అండి, ఓకే. ఇది జీబ్రా. అంటే అలా అంటే నువ్వు రిలీజ్ సో స్టోరీ ఫస్ట్ డెఫినెట్లీ నేను ఇందాక అన్నట్టు ఇంతమంది యాక్టర్స్తో కలిసి చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సత్యరాజ్ సార్ నాది ఒక సూపర్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, నాది తనాది చాలా ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. సునీల్ అన్నతో లేదు, బట్ ప్రియా భవానీ శంకర్. అంటే మోర్ ఇంపార్టెంట్లీ ఐ లవ్ ద వరల్డ్ స్టోరీ అండ్ ఇంతమంది యాక్టర్స్తో షోల్డర్ చేసుకొని వాళ్ళతో పాటు చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అదే ఇందాక అన్నట్టు ఒక ఫిల్మ్ సక్సెస్ అవ్వాలంటే యూ నీడ్ యాక్టర్స్ లైక్ ఆల్ ఆఫ్ అస్ టు కాంట్రిబ్యూట్ కదా, ఆ విధంగా. అండ్ మీ సినిమాకి సంబంధించి ఫుల్ బాటిల్ సినిమా ఉంది, అది మీరు బాగా ఎంజాయ్ చేసిన సినిమా. అది మెర్క్యూరీ సూరి క్యారెక్టర్ టీజర్ కూడా లాంచ్ చేశారు, ప్రమోషన్ చేశారు. ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది? లైక్ ఫైనాన్షియల్ ఇష్యూసా ఏంటి? కొంచెం ఏమి ఇస్తావు మరి? కాదు, అంటే బికాస్ బడ్జెట్ వైజ్ జీబ్రా ఇస్ అ బిగ్గర్ బడ్జెట్ ఫిల్మ్. సో వీ వాంట్ జీబ్రా ముందు వస్తే తర్వాత ఫుల్ బాటిల్ వద్దాం అన్నది ఒక ఐడియా. సో అందుకనే నేను బడ్జెట్ వైజ్ వరల్డ్ వైజ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతమంది ఉన్నాం కదా, సో జీబ్రా ఫస్ట్ వస్తే ఇట్లా ఇంకా ఎక్కువ ఎవెన్యూస్ ఓపెన్ అవుతాయి అన్న ఉద్దేశంతో సో జీబ్రా ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఫుల్ బాటిల్ రిలీజ్ చేద్దాం. సో మీ నెక్స్ట్ అదే ఉండబోతుంది కంపల్సరీ. రాకపోతే ఎలా గురు, నువ్వు ఎంత చెప్పావు ఇప్పుడు ధనంజయ్ గారు, ప్రాబ్లం అవుతుంది. జాలిరెడ్డి గారు, దిస్ ఇస్ మాధవ్. హాయ్ అండి. So just want to know what inspired you to take up this role in Jeebra, and please tell us your character and what makes it unique. Ishwar's writing, I already told Ishwar's writing. So his narration was so good, and even I want to work. I always want to explore, like work with new directors with good scripts. So that inspired me, and again, like Satya told, to work with everyone, such good actors, it will be a great experience. So Yeah, what is the current work status, other projects in Telugu? Telugulo ippudu Jeebra okate. Jeebra okate, yeah. If I get good script and good characters, definitely I'll do. Yeah. Yeah, thank you sir, all the best. రెడ్డి సార్. సత్య గారు, అంటే ఈ మధ్యలో పాన్ ఇండియా సినిమాలన్నీ సాంబార్ సినిమాలాగా మారాయి. అంటే సాంబార్ మనం ఏం చేసుకుంటాం, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం. సో రకరకాలుగా అది ఎంత బాగా వండితే అంత రుచికరంగా వండితే చాలామంది తింటారు. సో లైక్ దట్ మన పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా సాంబార్ లాగా మారాయి. సో మరి సినిమాలు మీ పాన్ ఇండియా పాన్ వరల్డ్గా చెప్తున్న మీ సినిమాలో చాలామంది యాక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. కంటెంట్ పాన్ ఇండియా వైడ్గా ఉంటుందా, లేదంటే యాక్టర్స్ ఉన్నారని పాన్ ఇండియా దీన్ని భావించాలా? నో 100%. అంటే
ఈశ్వర్ సాంబార్ చాలా బాగా చేస్తాడు యాక్చువల్లీ. తమిళ సాంబార్. ఈస్ వెరీ గుడ్ ఎట్ సాంబార్. మీరు అన్నట్టు కంటెంట్ అనండి, అంటే దెర్ ఇస్ నో డౌట్ ఈ కంటెంట్ అపీల్ అవుతుందని చెప్పి ఇంతమంది యాక్టర్స్ వచ్చారు. ఇప్పుడు ధన కథ విన్నాడు, అరే ఈ కథలో నేను ఉండాలనుకున్నాను, సత్యరాజ్ సార్ ఉండాలనుకున్నారు. ఆ కంటెంట్ నచ్చే అందరం వచ్చాం. లక్కీగా అందరికీ నచ్చడం వల్ల ఇది ఇంకా పెద్ద సినిమా అయ్యింది. నచ్చపోయి ఉంటే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదనేది నా పాయింట్. అంటే ఇంతమంది పోస్టర్ పైన ఇంత వెరీ వెల్ రెనోల్డ్ ఇండియా లెవెల్ యాక్టర్స్ ఉన్నారంటే బికాస్ అందరికీ కథ నచ్చింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా రెడ్ అన్న అండ్ ప్రొడ్యూసర్ సుందర బాలా అండ్ దినేష్, వీళ్ళ సపోర్ట్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే మీరు వినేటప్పుడు దీనికి ఆ స్థాయి ఉందని అనుకోవచ్చు, చూసిన ఆడియన్స్కి పాన్ ఇండియా స్థాయి లేదు అనే ఒక భావన గత సినిమాలు కల్పించాయి. సో ఆ భావన లేకుండా ఇది అంతవరకు ఫిల్ చేస్తుంది అని అంటారు. అంటే సార్ నేనేమనుకుంటానంటే, సో బేసికలీ మీరు అడిగిన క్వశ్చన్ అంటే అవి ఆ ఫీల్ రాలేదంటున్నారా? ఓకే, అంటే ఇప్పుడు ప్రతి ఫిల్మ్ అండి, అంటే నేను అనేది మన ఫిల్మ్ అనే కాదు, ఇప్పుడు బేబీ ఉంది, బేబీ అనే ఫిల్మ్ ఇప్పుడు హిందీలో కూడా చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ రూటెడ్ లవ్ స్టోరీ, బట్ హిందీలో చేస్తున్నారని విన్నాను. సో ఐ థింక్ కంటెంట్ బాగుంటే అది ఆటోమేటిక్గా ఇండియా లెవెల్ ఫిల్మ్ అవుతుంది అనేది. అంటే స్పెసిఫిక్గా మనం ఇది మనం అందరు ఆడియన్స్కి క్యాటర్ చేయాలని చేయట్లేదు. ఈ కంటెంట్ మనకు నచ్చిందంటే ఆటోమేటిక్గా ఇండియా లెవెల్ నచ్చుతుంది. ఆ బార్డర్స్ అన్ని చెరిగిపోయాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ టు రాజమౌళి సార్. అంటే డెఫినెట్లీ ఇక్కడి నుంచి వచ్చే ఏ సినిమా అయినా ఎక్కడైనా రిలీజ్ చేయొచ్చు అనే వింగ్స్ మనకి ఇవ్వడం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ అ ఫిల్మ్. కంటెంట్ బాగుంటే ఇండియా లెవెల్లో వెళ్ళిపోతుంది, అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ దట్. రెడ్డి సార్. సార్ హాయ్ సార్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సార్ అంటే చూస్తేనే అటు బ్యానర్ మీద చూసుకున్నా ఇటు స్టేజ్ మీద చూసుకున్నా దర్ ఇస్ ఎ చాలా హ్యూజ్ ప్యాడింగ్ అన్నది ఉంది. మంచి స్టార్ కాస్ట్ని మీరు చూస్ చేసుకున్నారు. అంటే సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అయితే ఏంటి స్టోరీ పరంగా మాకు ఓకే అన్నారు. ఆల్మోస్ట్ 30 crores పైనే అయిందని ఒక టాక్ ఉంది. ఇట్ వాజ్ నాట్ టూ రిస్కీ అని ఏం అనిపించట్లేదా సార్? అంటే సత్యసేవ్ గారితో ఇట్లా ఇది చేయడం అన్నది మేము రిస్క్ అనుకోలేదండి. ఎందుకంటే సినిమా మీద ఓప్స్, అంటే కంటెంట్ మీద ఓప్స్తోనే వెళ్ళడం జరిగిందండి. స్టోరీ బాగుంది, ఆర్టిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు, కథ కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, కొత్తగా ఉంది కాబట్టి దీన్ని మేము చేయడం జరిగిందండి. ఎలాంటి దీని మీద టెన్షన్ కూడా తీసుకోలేదండి, కూల్గా చేసామండి. ధనంజయ్ గారు పెట్టే వాళ్ళని కూడా పెట్టనవట్లేదు. ధనంజయ్, డాలీ ధనంజయ్ కంటే మాకు జాలీ రెడ్డే బాగా తెలుగు ఆడియన్స్కి ఇష్టం. సో జాలీ రెడ్డి పుష్ప 2లో ఉంటాడా? ఉంటాడు. ఐ కాంట్ స్పీక్ మోర్, ఎందుకంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియా ఆఫ్ ప్రమోషన్. సో ఐ కాంట్ స్పీక్ మోర్ అబౌట్ ద film, but definitely Sukumar sir will come up with a great film again. ఈశ్వర్ Yes, sorry. యా ఈశ్వర్ గారు. సార్ వెన్ యూ రైటింగ్ ద స్క్రిప్ట్ మీరు రాసుకున్నప్పుడే లైక్ ఇన్ కేస్ ఒకవేళ సత్యదేవ్ గారు యాక్సెప్ట్ చెయ్యకపోతే విత్ ఎవరితో అనుకున్నారు మీరు కాస్టింగ్ కాదు మీరు ఏదో చెప్పి, బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ ఆయన సైడ్ నుంచి. Heroic. Out of 3 actors, you see the performance, either it is heroic or villainic, the octane will be so much. Remember this, the narration was happened till 11:57, right? 11:50 is really good. We want to take it to the milestone, and we just want to keep all the good actors into the film. Either we be doing in Tamil or Hindi or Malayalam, it doesn't matter. Wherever we do, it works. So let's stick to the content. Let's honor it. That is the only stand which we took from the day one to this day. And hopefully, I was literally shocked when yesterday we came to know Vijay Sethupathi sir is going to release the teaser. Because only out of 3 actors, 2 are here. I felt that one person is missing. Today he is releasing the teaser now, so it's a glad for us. Thank you. ఈశ్వర్ కార్తిక్ గారు ఇక్కడ యాక్చువల్గా మీకు టీజర్ చూసినప్పుడు ఏంటంటే జీబ్రా వరల్డ్ అన్నారు, యాక్టర్స్ అందరూ ఫైనెస్ట్ యాక్టర్స్ ఉన్నారు. బట్ అది బ్యాడ్గా అయినా గుడ్గా అయినా ఎవరైనా కూడా ఏంటంటే కామెడీ కైండ్ ఆఫ్ థింగ్లో కనిపిస్తున్నారు. అంటే ఈవెన్ సునీల్ గారు చూసుకున్నా, అంటే మరి సినిమా అంతా కూడా కామెడీ టింజా, లేదంటే కనుక ఒక స్టోరీ డ్రివెన్గా ఉంటుందా, లేకపోతే సీరియస్ ఫిల్మా, ఎలా చూడాలి దీన్ని? ఏ ఫిల్మ్ అనుకుని మేము వెళ్ళాలి దీనికి? జీబ్రా ఇది ఇట్స్ అన్ ఈవెంట్ డ్రివెన్ ఫిలిం ఇది యాక్చువల్గా. సో క్యారెక్టర్స్ అందరూ ఒక ఈవెంట్ వల్ల ఎలా స్టార్ట్ అవుతారు
అందరూ ఎలా కనెక్ట్ అవబోతున్నారు అన్నదే స్టోరీ. ఇది యాక్చువల్లీ టీజర్ నేను ప్లాన్ చేసినది ఒక బ్లాక్ హ్యూమర్ టోన్ ఉంది దీంట్లో, ఎస్పెషలీ ఇన్ ద సెకండ్ హాఫ్. మేబీ వెన్ యూ వాచ్ ద ఫిలిం యూ విల్ కమ్ టు నో. సో ఆ బ్లాక్ హ్యూమర్ టోన్ త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంది. సత్యకళ, సునీల్ గారు, సో దే హ్యావ్ డన్ ఒక, ఎస్పెషలీ ఐఎమ్ రీఇంట్రొడ్యూసింగ్ సత్యరాజ్ సార్. ఆయన కూడా యాక్చువల్గా అలాంటి ఒక సీరియస్ క్యారెక్టర్, సీరియసే కానీ సిట్యువేషన్ వాళ్ళని అలా ఎలా యాక్ట్ చేయబోతున్నది అన్నది ఒక పాయింట్. సో అందుకే ఇది కంటెంట్ డ్రివెన్ ఫిలిమే, ఇట్స్ ఈవెంట్ డ్రివెన్ ఫిలిం. ఇట్ హ్యాస్ అ వెరీ సీరియస్ స్టోరీ టెల్లింగ్ and it's a pakka entertainer film. I want to use this word. It's a pakka entertainer. It's from the start, from the 10th or 15th minute nunchi, it will take its own course. It will go for a ride. That's it. Ishwar gar, one more question adding. So first film is Penguin and second film Zebra. So ఈ యానిమల్ టైటిల్సే మీకు ఇష్టమా? దీని బ్యాక్ స్టోరీ అన్న ఉందా? ఓకే, ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ప్రిపేర్ చేయలేదు నేను ఆన్సర్లీ. యాక్చువల్లీ ఇది కోఇన్సిడెంటే సీరియస్గా. యాక్చువల్లీ నాకు ఒక కాన్సెప్ట్ ఉంది, ఏదైనా టైటిల్ పెడితే అది ఆడియన్స్కి ఒక విజువల్ తీసుకురావాలి, అప్పుడే దే విల్ సబ్కాన్షియస్లీ దే విల్ రిమైండ్. అండ్ సెకండ్ థింగ్, ఇది ఇప్పుడు జీబ్రా అని టైప్ చేస్తే వరల్డ్లో ఒక 2 months క్వశ్చన్. హాయ్ బ్రదర్, నమస్తే అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. దా జీబ్రాన్ పెట్టడం జరిగింది. రిలీజ్ ఆ ఈవెంట్లో వస్తున్న భాగంలో మేము ఒకసారి బ్లాక్ అవుతాం, ఒకసారి వైట్ అవుతాం, ఒకసారి గ్రే అవుతాం. అంటే ఈవెన్చువల్లీ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ బ్లాక్ అయ్యాం, వైట్ అయ్యాం అనేది సినిమా. అండ్ డెఫినెట్లీ ముందు ఎప్పుడు చేయలేదు నేను ఇది. అందుకని అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అది నాకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను సినిమా చేసేటప్పుడు మనం ముందు ఎప్పుడు చేయింది, ఎక్సైటింగ్గా ఉండేది, గడ్డం తీసేది, ఇలాంటివన్నీ చూసుకోవాలి. సో అందుకని. ನಮಸ್ಕಾರ ಡಾಲಿ ಅಣ್ಣ. ಡಾಲಿ ಅಣ್ಣ, ಚೆನ್ನಾಗಿದ್ರಾ ಅಣ್ಣ? Satyadev sir told us like he watched your short film and admired you from since then. So have you watched his previous films or he watched your previous films? Like you both are come from no background and you give versatile performance in Sandalwood. Satyadev Anna will give versatile performance in Tollywood. So have you watched your previous films or like anything surprised from on the sets with Satyadev Anna? నీకు ಚೆನ್ನಾಗಿದೆ ఒకటే వచ్చు కదా? ಬಳ್ಳಾರಿ ಅಣ್ಣ. ಬಳ್ಳಾರಿ. ಸೊ ಕನ್ನಡ ತೆಲುಗು ಎರಡೂ ಗೊತ್ತಿರುತ್ತೆ. ಎಸ್, I have seen Satya's films. I was following Satya from his Conman film. So I have watched. And I ఒకసారి ఫోన్లో మాట్లాడాను నేను సత్యతో. సో అక్కడి నుంచి ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హిమ్. ఆఫ్టర్ దట్ లైక్ ఐ థింక్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ వీ మెట్, బట్ ఫ్రమ్ ద ఫస్ట్ మూమెంట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ హీ ఈజ్ లైక్ దట్. ఇమీడియట్గా we felt like we knew each other from long before, and that's how the journey started. Satyadev Anna, did one question anandi Dali Dhananjay garu surprised you during the sets? Like మీరు ప్రీవియస్గా వర్క్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని సర్ప్రైజ్ చేశారు ఆన్ సెట్స్లో? సేమ్ అబ్సల్యూట్లీ. అంటే నాకు ధనాలో బాగా ఇష్టమైన ఒక ఇదేంటంటే మాట్లాడుకున్నాం. అంటే తను చాలా ఎఫర్ట్లెస్ యాక్టర్. అంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం కెమెరా పెడితే హీ కెన్ జస్ట్ నాట్ గివ్ అన్ ఎక్స్ప్రెషన్, స్టిల్ దట్ విల్ వర్క్. సో దట్స్ అ వెరీ యూనిక్ క్వాలిటీ. అండ్ అది నాకు ధనాలో చాలా ఇష్టమైన మనం అది పెట్టాలంటే ముందు నుంచి కొంచెం ప్రిపేర్ అయ్యి పెట్టాలి. బట్ ధనా ఈజ్ వెరీ ఎఫర్ట్లెస్ ఇన్ దట్. సో సత్యదేవ్ గారు యాక్టరే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా అవేర్ అంటున్నారు. సో ఎందుకు? ఎవరండి అన్నది అది? ఫుల్ బాటిల్ వేరే ప్రొడ్యూసర్. సో సార్ నేను అది యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్ అండి. అంటే నేను ఇట్స్ గుడ్ టు బికాస్ ధనా ఆల్సో ఇస్ అ ప్రొడ్యూసర్. ధనా ఇస్ ఆల్సో ప్రొడ్యూసర్ అండ్ గుడ్. అంటే మనకు నచ్చిన సినిమాల్లో మనం ప్రొడ్యూస్ రావడం కూడా ఇట్స్ అ వెరీ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సో జీబ్రా అతి తొందరలో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. డెఫినెట్గా ఎప్పుడు మీరు ఆదరిజర్. థ్యాంక్ యూ.